జిల్లెలగూడ హత్య కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. నిందితుడి నుంచి హత్యకు సంబంధించి విషయాలను రాబడుతున్నారు. భార్య ఎవరితోనో వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది అనే అనుమానంతో గురుమూర్తి అనే మాజీ ఆర్మీ ఉద్యోగి కిరాతకుళ్లా ప్రవర్తించాడు. అత్యంత దారుణంగా ముక్కలు ముక్కలుగా భార్య నరికి కుక్కర్లో ఉడకబెట్టాడు. తర్వాత శరీర భాగాలను ఎండబెట్టి రోకలితో పొడిగా మార్చి బకెట్లో తీసుకెళ్లి చెరువులో కలిపేశాడు. ప్రణాళిక ప్రకారం భార్యను చంపి మృతదేహాన్ని మాయం చేసేందుకు ముందు ఓ వీధి కుక్కను చంపి ముక్కలుగా కోసి ఆ అవశేషాలను చెరువులో పడివేసినట్లు తెలిసింది. काटी है बताओ काटी है హైదరాబాద్ జిల్లెలగూడ హత్య కేసులో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. అలాగే దర్యాప్తు కూడా ముమ్మరంగా కొనసాగుతోంది. పోలీసులు నిందితుడి నుంచి హత్యకు సంబంధించిన విషయాలను కూడా రాబడుతున్నారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, జిల్లెలగూడ హత్య కేసులో సంచలనమైనటువంటి విషయాలు వెలుగు చూస్తున్నాయి. వెంకటమాధవి అనేటువంటి మహిళను అతి కిరాతకంగా భర్త హత్య చేసిన తర్వాత ఒక ప్లాన్ ప్రకారమే మృతదేహాన్ని ఎక్కడైనా కూడా పడేయాలని ముందుగా భావించడం జరిగింది. తర్వాత ఎలాగైనా దొరికిపోతానని భావించిన తర్వాత ఒక సినిమాలో అంటే ముఖ్యంగా యూట్యూబ్లో కావచ్చు, కొన్ని వెబ్సైట్లలో డెడ్ బాడీని ఏ విధంగా కట్ చేస్తారో చూసిన తర్వాత తాను కూడా భార్యను హత్య చేసిన తర్వాత డెడ్ బాడీని ముక్కలు ముక్కలుగా చేసిన తర్వాత కుక్కర్లో వాటిని ఉడకబెట్టడం జరిగింది. తర్వాత వెముకలన్నీ కూడా వేరు చేసి, మాంసం అంతా కూడా వేరు చేసి ఆ వెముకలను తిరిగి రోట్లో దంచి అది పొడిగా మార్చి మొత్తం కూడా మూటగట్టి జిల్లెలగూడ చెరువులో కూడా పడేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ నెల 16వ తారీఖున భార్యాభర్తలకు గురుమూర్తికి వెంకటమాధవికి కొంత వివాదం తలెత్తింది. ఇద్దరి మధ్య కూడా కొంత గొడవ తలెత్తింది. ఎందుకంటే సంక్రాంతికి వెళ్ళినటువంటి పిల్లలను హైదరాబాద్కి తీసుకొచ్చేందుకు వారిద్దరి మధ్య గొడవ తలెత్తినట్లు ప్రాథమిక సమాచారం. గొడవ తలెత్తినటువంటి సమయంలో పక్కనే ఉన్నటువంటి కర్రతోటి తలపైన గురుమూర్తి ఆమె పైన దాడి చేయడంతో ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్ళింది. దీంతో చనిపోయిందని భావించిన తర్వాత గురుమూర్తి ఎలాగైనా డెడ్ బాడీని మాయం చేయాలనేటువంటి ఒక పథకంతో కొన్ని వీడియోలు చూసిన తర్వాత ఆ డెడ్ బాడీని ముక్కలు ముక్కలుగా కట్ చేసి దాన్నంతా కూడా ఉడకబెట్టిన తర్వాత మొత్తం కూడా చెరువులో పడేసినటువంటి సంఘటన ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేకెత్తిస్తుందనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. కొద్ది నిమిషాల క్రితమే పోలీసులు అయితే మాత్రం జిల్లెలగూడ చెరువు వద్ద అయితే మాత్రం అక్కడ మృతదేహం సంబంధించినటువంటి కొన్ని ముక్కలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకోవడం జరిగింది. 18th అంటే 16వ తారీఖున హత్య జరిగితే 18వ తారీఖున వెంకటమాధవి తల్లికి అంటే వారి అత్తకు ఫోన్ చేసి మాధవికి తనకు కొంత గొడవైంది, ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందంటూ కూడా వారికి సమాచారం ఇవ్వడం జరిగింది. వెంకటమాధవి తల్లి సుబ్బమ్మ హైదరాబాద్కు వచ్చిన తర్వాత మీర్పేట్ పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు కూడా పెట్టడం జరిగింది. ఆ మిస్సింగ్ కేసు నమోదు చేసినటువంటి సమయంలో, కంప్లైంట్ చేసినటువంటి సమయంలో గురుమూర్తి కూడా ఆమెతో పాటు వెళ్ళినటువంటి పరిస్థితి కనపడింది. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసిన తర్వాత ఇన్వెస్టిగేషన్ చేశారు. అందులో ఇంటి వద్ద ఉన్నటువంటి ఒక సీసీ కెమెరా ఫుటేజే చాలా కీలకంగా మారిందని చెప్పాలి. ఎందుకంటే కేవలం వెంకటమాధవి ఇంట్లోకి వెళ్ళినటువంటి సీసీ ఫుటేజ్ ఉంది, కానీ బయటకు వచ్చినటువంటి సీసీ ఫుటేజ్ లేదు. మరోవైపు గురుమూర్తి అయితే మాత్రం కొంత అనుమానాస్పదంగా ఇంటి చుట్టూ తిరగడం, తర్వాత ఇంటి నుంచి బయటకు వచ్చినటువంటి కొన్ని దృశ్యాలు పోలీసులు కంటపడడంతో గురుమూర్తిని తమదైన శైలిలో విచారణ జరిపినప్పుడు
ఇప్పుడు అసలు వాస్తవం అంతా కూడా బయటపడింది అనేది స్పష్టంగా అర్థమవుతుంది. మరికొద్దిసేపట్లో గురుమూర్తిని ఎక్కడైతే ఇంట్లో హత్య చేశాడో ఆ ప్రాంతానికి తీసుకెళ్లి సీన్ రీకన్స్ట్రక్షన్ కూడా జరిపేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ఇవంతా కూడా పోలీసులు ఇంకా అధికారికంగా నిర్ధారించలేదు, అధికారికంగా నిర్ధారించాల్సినటువంటి అవసరం ఉంటుంది. కేవలం ఆమెపై ఉన్నటువంటి అనుమానం, మరోవైపు 16వ తారీఖున పిల్లలను తీసుకురావడానికి ఇద్దరి మధ్య కొంత తలెత్తినటువంటి వివాదంతో ఈ హత్యకు దారి తీసిందనేది ప్రధానంగా పోలీసులు ఒక అంచనా కూడా రావడం జరిగింది. కేవలం ఇందులో గురుమూర్తి పాత్ర మాత్రమే ఉందా, ఇంకా ఎవరైనా సహాయం తీసుకున్నాడా, అంటే ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఎవరి సహాయమైనా తీసుకున్నాడా అన్న కోణంలో ఇప్పటికే మీర్పేట్ పోలీసులు అయితే మాత్రం పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నారు. ఇప్పటికే ఆ బిల్డింగ్ సంబంధించి ఆ బిల్డింగ్ లో ఉన్నటువంటి ఫ్యామిలీస్ కావచ్చు, చుట్టుపక్కల ఫ్యామిలీస్ అంతా కూడా ఆ దుర్గంధంతో భరించలేక వారంతా కూడా ఖాళీ చేసి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ ప్రాంతంలో ఎవరు కూడా గురుమూర్తి గురించి మాట్లాడడానికి కానీ హత్య గురించి మాట్లాడడానికి నిరాకరిస్తున్నారు. ఎందుకంటే గురుమూర్తి గతంలో ఆర్మీలో పనిచేసిన తర్వాత రిటైర్డ్ అవ్వడం జరిగింది. కొద్ది రోజులుగా అతను డిఆర్డిఓలో ఒక కాంట్రాక్ట్ ఎంప్లాయీగా కూడా పనిచేస్తున్నటువంటి పరిస్థితి కూడా స్పష్టంగా కనపడుతుంది. గత కొంతకాలంగా మాధవిని మానసికంగా ఇబ్బందులకు గురి చేయడం, ఆమె పైన అనుమానంతో ఆమెను తరచూ దాడి చేస్తూ ఉన్నాడు. ఈ నేపథ్యంలో 16వ తారీఖు జరిగినటువంటి గొడవ నేపథ్యంలోనే ఆమె పైన విచక్షణ రహితంగా దాడి చేసి చంపిన తర్వాత ఒక పథకం ప్రకారం కొన్ని యూట్యూబ్స్లో కావచ్చు, వెబ్సైట్లో గూగుల్లో చూసి తాను ఏ విధంగా ఆ మృతదేహాన్ని మాయం చేయాలంటూ కూడా తాను సెర్చ్ చేసినట్లు కూడా పోలీసులు ఒక నిర్ధారణకు రావడం జరిగింది. ముక్కలుగా చేసిన తర్వాత దాన్ని మళ్ళీ ఉడకబెట్టి తర్వాత దాన్ని అంతా కూడా ఒక ప్యాక్ చేసి చెరువులో పడేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం పోలీసులు అయితే మాత్రం అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇందులో ఒకే ఒక క్లూ కేవలం సీసీ కెమెరా విజువల్. సీసీ ఫుటేజ్లో ఆమె కేవలం బయటకు వెళ్ళినటువంటి ఫుటేజ్ ఉంది తప్ప బయటకు వచ్చినటువంటి ఫుటేజ్ లేకపోవడం, మరోవైపు గురుమూర్తి కొంత అనుమానాస్పదంగా అదే రోజు తిరగడంతో గురుమూర్తిని అదుపులోకి తీసుకొని విచారించినటువంటి సమయంలో ఇదంతా కూడా బట్టబయలైనటువంటి పరిస్థితి కనపడుతుంది. మరికొద్ది సేపట్లోనే ఈ సంఘటనకు సంబంధించి, ఈ హత్య కేసుకు సంబంధించి పోలీసులు కూడా కొన్ని వివరాలు వెల్లడించేటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనపడుతున్నాయి. విజయ్ చంద్రిక. ప్రవీణ్.